బేసిక్ పాయింట్ ఏంటంటే హిడ్మా ఎట్లా చచ్చిపోయాడు, హిడ్మా ఎట్లా చనిపోయాడు. అత్యంత శక్తిమంతుడు, తీసుకెళ్లి అత్యంత శక్తిమంతుడు. ఒక్కొక్క మనం మైథాలజీ, హిందూ మైథాలజీలు చూస్తే ఒక్కొక్క పర్వతం మీద ఒక్కొక్క అడుగేస్తుంటాడు హనుమంతుడు. పర్వతానికి ఒక అడుగేస్తాడు. ఇక్కడ పర్వతంలో మునిగితే ఎక్కడ పర్వతంలో తేలుతాడు. అట్లా పర్వతాలలో రాజస్థాన్ అడవుల నుంచి కన్యాకుమారి కేరళ అడవుల వరకు పర్వతానికి ఒక అడుగేయగలిగే నేర్పరి హిడ్మా. అంత భౌతిక శక్తి. ఎట్లా చనిపోయాడు? భౌతిక శక్తి ఎంత ఉన్నా బ్రెయిన్ ముందు చచ్చిపోతాడు. ఇక్కడ హిడ్మా చనిపోవడానికి మేము మహాభారతంలో ఉన్న ఒక స్టోరీని, కథని ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. మహాభారత యుద్ధంలో ధర్మరాజు పాండవులు కౌరవుల మీద యుద్ధం చేయడానికి ఒక అత్యంత శక్తిమంతుడి కోసం వెతుకుతారు. ఆ భయంకరమైన క్రీకారణ్యంలోకి పోయి బర్బరీకుడు అనే ఒక మహాబలవంతుడిని తీసుకొస్తారు. బర్బరీకుడికి ఏం చెప్తారంటే ధర్మం కోసం యుద్ధం చేయాలని చెప్తారు. ధర్మరాజు భీముని దూతగా పంపి, ఆ బర్బరీకుడి శక్తి ఎంత అంటే 1000 ఏనుగుల బలం ఒక ఘటోద్గజుడైతే 1000 మంది ఘటోద్గజుల బలమే ఒక బర్బరీకుడు. అలాంటి బర్బరీకుడిని ధర్మం పేరు మీద మహాభారత యుద్ధానికి తీసుకొస్తారు హస్తినాపురం. బర్బరీకుడికి చెప్పింది ఏంటంటే నువ్వు ధర్మం కోసం యుద్ధం చేయాలి అంటారు. బర్బరీకుడు ఒక రోజు ధర్మరాజుని అందరినీ పిలిచి, నేను ధర్మం కోసం యుద్ధం చేస్తాను, కానీ మీరంతా ఎందుకు యుద్ధం? నేను ఒక్కడనే కౌరవుల మీద యుద్ధం చేస్తాను. మీరందరూ ఎందుకు యుద్ధం చేయాలి? ఎవ్వరూ అవసరం లేదు, ఏ శక్తి అవసరం లేదు, నేనొక్కడనే పోయి కౌరవుల్ని అంతం చేస్తా అంటాడు. అప్పుడు ధర్మరాజు కౌరవులంతా ఎవరు? అన్నదమ్ములు. వాళ్ళందరికీ ఒక గురువు ఉంటాడు కదా. మళ్ళీ ఈ అన్నదమ్ములందరికీ గురువు ఉంటాడు కదా. ఆ గురువు ఒక రాత్రిపూట ధర్మరాజు దగ్గరికి, పాండవుల దగ్గరికి చేరి రాజ్యం వీరభోజ్యం. ఇతనేంటి బర్బరీకుడు తనొక్కడే యుద్ధం చేస్తానంటాడు. తాను యుద్ధం చేసి కౌరవులు ఓడిస్తే ఈ దేశమే బర్బరీకుడిది అయితే మూలవాసం. బర్బరీకుడే యుద్ధం చేస్తే, తాను యుద్ధం చేస్తే రాజ్యం వీరభోజ్యం, దేశం బర్బరీకుడిది అయితే, దేశం మూలవాసులది అయితే, దేశం ఆదివాసులది, అణగారిన వర్గాలది, భూమిపుత్రులది అయితే. కాబట్టి బర్బరీకుడు యుద్ధం చేయడానికి వీల్లేదు. మరి ఏం చేయాలి? బర్బరీకుడిని చంపేయాలి. 100 మంది పాండవులు, 5 100 మంది కౌరవులు, 5 పాండవులు, 105 మంది కలిసి బర్బరీకుడిని చంపేశారు. ధర్మం పక్షాన పాండవులు, అధర్మం పక్షాన కౌరవులు. కానీ స్వధర్మం తెలియని బర్బరీకుడు చచ్చిపోయాడు. బర్బరీకుడే స్వధర్మం తెలుసుకొని యుద్ధం చేస్తే ప్రధానమంత్రి సింహాసనం మీద కూర్చుంటాడు. మహాభారత యుద్ధం జరగకపోయేది. బర్బరీకుడే ఈ దేశాన్ని పరిపాలించేవాడు. బర్బరీకుడిని 2 కలిసి చంపారు.